ఇవాళ రాజశేఖర రెడ్డి గారు 2009 ఎన్నికల్లో చెప్పడం జరిగింది. చెప్పినవి చేశాము, చెప్పనివి చేశాము, ఇంకా రెండు వాగ్దానాలు ఉన్నాయి, ఇవి సక్రమంగా నడిపిస్తూ 2 వాగ్దానాలు ఇస్తానని చెప్పడం జరిగింది. 30 కిలోలు 20 కిలోలు బియ్యం 30 కిలోలు చేస్తానని, ఉచిత విద్యుత్ 7 గంటల కరెంటు 9 గంటల కరెంటు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజు ఈ 5 సంవత్సరాలు కరెంటు ఏ వ్యవస్థ మీద కూడా పెంచలేదు. వచ్చే 5 సంవత్సరాలు కూడా మనం పెంచము అని చెప్పడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు. మరి ఈ రోజు చూస్తే ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేని ప్రభుత్వంగా ఉంటుంది. ఈ రోజు కరెంటు పల్లెల్లో 12 గంటలు కరెంటు అధికారికంగానే ఉండడంలా, రాత్రిళ్ళు వచ్చే కరెంటు కూడా 2-3 గంటలు కూడా ఉండడంలా. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ 7 గంటలు ఇవ్వాలనుకున్నాడు. మరి ఈ రోజు 2-3 గంటలు కూడా కరెంటు లేని పరిస్థితి ఉంటుంది. మరి ఈ రోజు అన్ని రకాలుగా ఇబ్బందులు, చిన్నవన్నీ చేసుకునే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. చిన్న పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళందరూ మూతపడినాయి. ఈ రోజు లక్షల మంది కార్మికులు రోడ్డున పడి ఉన్నారు. వీటన్నిటికి కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం. ఈ ప్రభుత్వం పరిపాలించే నాయకులకు ప్రజల బాధలు కష్టాలు తెలియవు. అసలు వీళ్ళకు చిత్తశుద్ధి లేదు. ఏ కార్యక్రమం చేయాలంటే కూడా ఈ రోజు ఆర్టీసీ ఛార్జీలు పెంచినారు. మరి ఈ రోజు మద్యం అయితే బాగా ఏర్లై పారుతా ఉంది. ఈ రోజు అన్ని కూడా భూముల రేట్లు తగ్గాయి, రిజిస్ట్రేషన్ల రేట్లు పెరిగినాయి. మరి నిత్యావసర వస్తువులు అయితే విపరీతంగా పెరుగున్నాయి. ఎక్కడికి పోయినా కూడా అమ్మ 1000 రూపాయలు తీసుకుపోతే ఏమీ రావడం లేదమ్మా, 2-3 రోజులు కూడా ఉండడం లేదమ్మా అని చెప్పడం జరుగుతా ఉంది. మరి ఇవన్నీ కూడా ఏది కూడా సరిగా జరిగించకుండా మరి కొత్త పథకాలు పెడతానని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు వస్తా ఉన్నారు. ఇవాళ మరి 20 రూపాయల కిలో బియ్యం మరి రూపాయికే ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నాడు. రూపాయికి ఇచ్చేదాని వల్ల లాభం ఏంటి? 20 రూపాయలు మాత్రమే మిగులుతుంది లబ్ధిదారుడికి. మరి అదే ఆ 10 కిలోలు బయట కొనుక్కోవాలా, 10 కిలోలు 30 కిలోలు ఇచ్చింటే నెలంతా సరిపోయేది. మరి ఆ 10 కిలోలు బయట కొనుక్కోవాలంటే ఈ రోజు మళ్ళా 450 రూపాయలు బయట కొనుక్కోవాల్సి వస్తా ఉంది. ఆ 450 రూపాయలు మళ్ళీ మిగిలిచ్చి ఉంటే గన ఈ రోజు ఉప్పుకో, పప్పుకో, కూరలకో దేనికో దానికి వచ్చి ఉండేటివి. మరి ఆ విధంగా చేశానని చెప్తా ఉన్నారు. మరి ఈ రోజు అమ్మహస్తం అని చెప్తా ఉన్నాడు. మరి దాన్ని అమ్మహస్తం అనాలను, మాయాహస్తం అనాలను కూడా నాకైతే అర్థం కావటం లేదు. ఈ రోజు అమ్మహస్తం పెట్టామని చెప్పి మరి ఈ రోజు గోధుమలు ఇవ్వటం లేదు, ఇంతకు ముందు ఇచ్చేటి పామాయిల్ ఇవ్వటం లేదు, చక్కెర ఇవ్వటం లేదు. దాంట్లో కూడా మరి గోధుమలు 1/2 కిలోనే ఇస్తా అంటారు. మరి ఈ రోజు గోధుమ పిండి అంటున్నారు, అది ఏదో పురుగులు పట్టిపోయి ఉంటుంది. మరి ఈ రోజు ఏవి కూడా సరిగా దాంట్లో మరి 100 గ్రాములు ఉప్పు, 100 గ్రాములు పసుపు, 100 గ్రాములు కారం యాడ్ చేశారు. ఈ 100 గ్రాములు మనకి ఎన్ని రోజులు వస్తుంది? ఒక వారం రోజులు కూడా రాని పరిస్థితి ఉంది ఇవాళ. మరి ఈ రోజు అసలు వాళ్ళకి చిత్తశుద్ధి అనేది లేదని చెప్తా ఉన్నా. ఎందుకు చెప్తానంటే ఈ పథకం అమలు పరచాలంటే 292 రూపాయలు అవుతుంది. 175 రూపాయలకే ఇస్తా ఉన్నాం, 107 రూపాయలకు మిగిలిస్తా ఉన్నాము అని చెప్తా ఉన్నారు. మరి 107 రూపాయలు పొందిన కార్డులకు ఇస్తే బడ్జెట్ లో పెట్టాల్సింది 2889 కోట్ల రూపాయలు అవుతుంది. కానీ బడ్జెట్ లో అలాట్ చేసిందేమో 660 కోట్ల రూపాయలు. 2889 కోట్ల రూపాయలు పెట్టినప్పుడే అందరికీ అందించగలుగుతారు. దాంట్లో 4వ భాగం పెట్టి ఏ విధంగా అందిస్తారు? ఈ రోజు ఎక్కడ చూసినా కూడా మరి 25 ప్యాకెట్లో 10 ప్యాకెట్లో ఇస్తా ఉన్నారు. మరి అందరికీ ఇవ్వని పరిస్థితి ఉంటా ఉంది. దాంట్లో కూడా అన్ని పెట్టాల్సిన 9 అవసర వస్తువులు కూడా 9 ఉండని పరిస్థితి ఉంటా ఉంది. నాణ్యత లేకుండా ఉంటా ఉన్నాయి. ఇవాళ ఈ విధంగా అన్ని రకాలుగా చేస్తా ఉంటారు. మరి ఈ రోజు బంగారు తల్లి అని చెప్తా ఉన్నారు, దాన్ని చట్టం చేస్తానని. బంగారు తల్లి అనేది రాజశేఖర రెడ్డి గారు బాలికా సంరక్షణ పథకం అని పెట్టి చేస్తా ఉన్నారు. అది అమ్మ అకౌంట్ లో పుట్టిన వెంటనే అయితే 5,000 రూపాయలు వేయడం, 20 ఏళ్ల తర్వాత 1,00,000 రూపాయలు ఇవ్వడం. దాన్ని మే 1వ తారీఖున రద్దు చేసి దీన్ని మళ్ళీ ప్రకటించినారు. దీన్ని ప్రకటించి ఆ 1,00,000 రూపాయలు ముందుగా సంవత్సరానికి కిందని చెప్పి ఒక 50,000 ముందు ఇవ్వటం, 50,000 మళ్ళీ 20 ఏళ్ళకి ఇవ్వటం, ఈ కార్యక్రమం పెట్టినారు. మరి ఈ రోజు నేను చెప్తా ఉన్నా, ఏ ఒక్క కార్యక్రమం కూడా ప్రజలకు అందే విధంగా, ప్రజలకు నచ్చే విధంగా, ప్రజలకు కావాల్సిన విధంగా ఉండని పరిస్థితి ఉంటా ఉంది ఇవాళ చూస్తా ఉంటే. ఈ విధంగా ఉన్న ఈ ప్రభుత్వం ఇలా ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారేమో ఆయన అయితే 9 ఏళ్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఒక వాగ్దానం నిలబెట్టుకున్నాను అని చెప్పగలిగే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఈ రోజు ఎన్టీ రామారావు పేరు చెప్పుకొని బతకాల్సిందే గాని చంద్రబాబు నాయుడు గారు నేను ఇది చేశాను అని చెప్పే పరిస్థితి లేదు ఇవాళ. మరి ఇట్లాంటి నాయకులు ఉన్నారు మనకు. ఈ రోజు చూస్తే చంద్రబాబు నాయుడు